మాతృదేవో భవ. హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఈ 4 వార్తాపత్రికలు వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి ఓ లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వార్తలోకి వస్తే ముందుగా ఈనాడులోని వార్తలు చూద్దాం. అనుక్షేపణి పరిధి 20,000 కిలోమీటర్లు. ఏకకాలంలో 10 ప్రాంతాలపై దాడి చేసే సత్తా ఆకట్టుకున్న DF-5C భారీ స్థాయిలో చైనా ఆయుధ ప్రదర్శన. శాంతి, యుద్ధం ఏది కావాలో తేల్చుకోవాలని జిన్పింగ్ గారు తెలిపారు. ఇక GST బోనాంజా 2 స్లాబ్లు 5-18% మాత్రమే. 12-28% స్లాబులు కనుమరుగు. ఖరీదైన కార్లు, పొగాకు ఉత్పత్తులపై 40% వడ్డన. ఆరోగ్య, జీవిత బీమాపై GST 0. ఈ నెల 22 నుంచి అమల్లోకి కొత్త మార్పు. ఇక 5 ఏళ్ల అధికారం, అక్రమాలకే సహకారం. వైకాపా హయాంలో DCCB, PSCSల్లో భారీ దోపిడీ, అక్రమ లెక్కలు. 6,000 కోట్ల పైనే బినామీ పేర్లతో కొల్లగొట్టిన వైకాపా నేతలు. ఇక రైతుల ముసుగులో రాజకీయం చేస్తే ఖబర్దార్. రాష్ట్రంలో 95,000 టన్నుల యూరియా ఉంది. నెలాఖరులోపులో 2.71 లక్షల టన్నులు వస్తుంది. తప్పుడు పోస్టులు పెట్టేవారిపై కఠిన చర్యలే. తర్వాత వైకాపా వాళ్ళు వచ్చి కాపాడలేరు, హెచ్చరించిన సీఎం చంద్రబాబు గారు. వైకాపా రాజకీయాల్లో రైతులు భాగస్వామ్యం కావద్దని సూచన. ఇంకా మద్యం కుంభకోణం కేసులో సజ్జల భార్గవరెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, ప్రద్యుమ్నతో కలిసి ఇన్ఫ్రా కంపెనీ నిర్వహణ, ముడుపుల సొమ్ము రూటింగ్కు వినియోగించారని అనుమానం. ఎర్రచందన స్మగ్లర్ల విజయానంద రెడ్డితోనూ సంబంధాలు. జగన్ హయాంలో మద్యం రవాణా కాంట్రాక్టు వారి సంస్థకే. గుట్టు బయటకు రాకుండా బోగస్ సంస్థల పేరట బోర్డు. సిట్ దర్యాప్తులో వెలుగులోకి. తిరుపతి, చిత్తూరు, హైదరాబాద్లో 12 కంపెనీల్లో సోదాలు. ఇక కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం. 3 నెలల ముందే స్థానిక ఎన్నికలు. పురపాలక, పంచాయతీరాజ్ కమిషనర్లకు SEC లేఖలు. అమరావతి సురక్షిత ప్రాంతం. అసత్య ప్రచారాలు చేస్తే ప్రజలు క్షమించరని పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు తెలిపారు. ఉపాధి నిధులకు అనుగుణంగా ఆస్తుల సృష్టి ఉందా, ఎప్పటికప్పుడు పరిశీలించాలి. 5వ ఆర్థిక సంఘం సభ్యులతో సీఎం చంద్రబాబు గారు భేటీ. 2019-24 మధ్య ఆస్తి పన్ను లెక్కలు తేల్చాలన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. రాష్ట్రపతి భవన్కు తెలుగు తాళపత్ర గ్రంథాలు 5 ఎంపిక చేసిన ప్రభుత్వం. ఇక పునరావాస కాలనీలకు 739 కోట్ల టెండర్లు మంత్రి నిమ్మల రామానాయుడు గారు తెలిపారు. మరో 11 కార్పొరేషన్లకు డైరెక్టర్లు నియామకం. ఆధ్యాత్మిక పట్టణాల్లో హోమ్ స్టేలు, ప్రవాసాంధ్రుల పెట్టుబడులు పెట్టేలాగా కార్యాచరణ. పర్యాటక ప్రాంతంలో టెంట్ సిటీలు. సీఎం చంద్రబాబు గారు అన్నారు. పర్యాటక శాఖపై సమీక్షలో అధికారులకు ఆదేశం. విద్యా సంస్కరణకు ప్రపంచ గుర్తింపు. పాల్ విధానంతో విద్యార్థుల్లో పెరిగిన అభ్యాస సామర్థ్యాలు. మంత్రి లోకేష్తో భేటీలో నోబెల్ అవార్డు గ్రహీత మైకేల్ క్రెమెర్. ఇక అమరజీవి విగ్రహం ఏర్పాటు బాధ్యత కాదు, భావోద్వేగం, మంత్రి లోకేష్ గారు అన్నారు. మైనింగ్ రంగంలో 14,187 కోట్ల పెట్టుబడులు. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్పై కమ్యూనిస్టు సంఘాల దుష్ప్రచారం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ధ్వజం. ఋషికొండ ప్యాలెస్ను మానసిక వైద్యశాలగా మార్చి దాన్ని కట్టిన వారిని అందులో చేర్చాలని గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు గారు ఎద్దేవా చేశారు. తుర్కపాలెంలో మరణాలపై రాష్ట్ర వైద్య బృందం అధ్యయనం. మెలోడియోసిస్ ఇన్ఫెక్షన్ నిర్ధారణకు రక్త నమూనాల సేకరణ. మాధవుడి చెంతకు మానవ సేవ. తిరుపతి శ్రీవారి సేవ గురించి రాశారండి. ఇక టీటీడీకి విద్యుత్ బస్సు విరాళం. శ్రీవారి సేవకుల శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం. వెబ్సైట్లో నూతన మాడ్యూల్ ప్రారంభించిన టీటీడీ చైర్మన్. నడక మార్గంలో భక్తుల భద్రతకు చర్యలు తీసుకోవడానికి టీటీడీకి హైకోర్టు ఆదేశం. GST హేతుబద్ధీకరణకు సంపూర్ణ మద్దతు. కౌన్సిల్ సమావేశంలో ఆర్థిక మంత్రి పయ్యోల్ కేశవ్ గారు తెలిపారు. వైకాపా ప్రభుత్వంలో అపాయింట్మెంట్ కూడా దక్కలేదని మాజీ రాష్ట్రపతి రాధాకృష్ణన్ మనవడు డాక్టర్ G. సుబ్రహ్మణ్య శర్మ గారు తెలిపారు. దుస్తులు కుడతానంటూ కుచ్చుటోపీ పెట్టింది. యూనిఫామ్ల వ్యాపారం పేరిట 150 కోట్ల స్వాహా. పంచాయతీల్లో ఆస్తి పన్ను ఆన్లైన్ వసూళ్లకు శ్రీకారం. వైకాపా హయాంలో 56 కోట్ల డ్వాక్రా నిధులు పక్కదారి. లంకా దినకర్ గారు తెలిపారు. పంచాయతీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని 1120 కోట్ల విడుదలపై సర్పంచుల కృతజ్ఞతలు. శంషాబాద్లో పక్షిని ఢీకొన్న చెన్నై విమానం. ఇక తెలుగు రాష్ట్రాలకు కొత్త రైళ్లు ఇవ్వండి, స్టేషన్ల సౌకర్యాలు పెంచండి. దక్షిణ మధ్య రైల్వే GMను కోరిన ఎంపీలు. బెస్ట్ ప్రైస్ స్టోర్లను రాత్రి మొత్తం తెరిచి ఉంచేందుకు అనుమతి ఇచ్చారు. విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కర్నూలులో. ఇక మెగా DSCలో సత్తా చాటిన మైనర్లు. CEDMలో ఉచిత శిక్షణ తీసుకున్న 152 మందికి పోస్టులు. ఇంకా పూర్తి మోత మోగలే. రష్యా చమురుకొంటున్న భారత్పై సెకండరీ సుంకాలే విధించా. 2-3 విడతలను ఇంకా చేపట్టలేదని ట్రంప్ గారు తెలిపారు. ఎలుకలు కరిచిన 2 శిశువులు మృతి చెందారు. ఇండోర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ICUలో ఘోరం. భారత్కు మరిన్ని S-400 వ్యవస్థలు. ఎన్కౌంటర్ అవుతారా, ప్రాణాలు కాపాడుకుంటారా? నక్సలైట్లకు అమిత్ షా హెచ్చరికలు జారీ చేశారు.
తక్షణం బందీలను విడిచిపెట్టండి హమాస్కు ట్రంప్ హెచ్చరిక. ఇంకా ప్రజల అభిష్టానాన్ని గవర్నర్లు గౌరవించాలి అని బిల్లుల చట్టబద్ధతను న్యాయస్థానంలోనే పరీక్షించాలి. సుప్రీంకోర్టులో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ వాదన. విదేశీ నేరగాళ్లను పారిపోకుండా చూడాలి అని ప్రత్యేక విధి విధానాలు రూపొందించాలి. కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన. సొంత లేఖలికలను తీసుకువెళ్లడానికి వీల్లేదని పోటీ పరీక్షలు రాసే దివ్యాంగులకు కొత్త నిబంధనలు. ప్రస్తుత విధానానికి 2 ఏళ్ల స్వస్తి. వృద్ధురాలికి 43 లక్షల టోకరా. సైబర్ నేరగాళ్ల మోసం. పుతిన్తో భేటీ తర్వాత కిమ్ DNA తుడిచివేత. ఇదిగో ఇయర్ ఫోన్ ఇలా పెట్టుకోవాలని పాక్ ప్రధానికి చూపించిన పుతిన్ గారు మరాఠా కోటాపై బీసీల కినుక. ఉద్యమం చేపడతామని హెచ్చరిక చేశారు. 2 వారాల్లో 18 కోట్ల జరిమానా కట్టండి ఇసుక అక్రమ తవ్వకాల కేసులో జేపీ సంస్థకు సుప్రీంకోర్టు ఆదేశం. ప్రతిమా ఇన్ఫ్రాస్ట్రక్చర్, జేసీకేసీ సంస్థలకు నోటీసులు. హైకోర్టు ముందున్న కేసులపై 2 వారాల్లో నిర్ణయం చెప్పాలని నిర్దేశం. ఇక ఉల్లి రైతులకు ప్రభుత్వం బాసట. తక్కువ ధరకే రేషన్ దుకాణాల్లో విక్రయానికి నిర్ణయం తీసుకున్నారు. జగన్కు సన్నిహితుడు విజయానందరెడ్డి మద్యం కుంభకోణంలో ఆయన పాత్రపై ఆరా. చిత్తూరులోని ఇల్లు కార్యాలయంలో సిట్ సోదాలు. చిన్నారి క్షేమంగా ఉన్నందుకు సంతోషం. బెంగళూరు టెక్కీ పోస్ట్కు గూగుల్ CEO సుందర్ స్పందన. ఇక నాన్న మీ చుట్టూ కుట్ర జరుగుతుంది. బారాస అధినేత కేసీఆర్కు కవిత వినతి. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయొచ్చు. మధ్యంతర బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదని ఏసీబీ కోర్టులో ప్రాసిక్యూషన్ జేడీ. మిథున్ రెడ్డి పిటిషన్పై ముగిసిన వాదనలో. ఇంకా వైకాపా విధానాలతో నష్టపోయాం. పునరుత్పాదక ప్రాజెక్టుల ప్రతినిధుల ఆవేదన. రైతులకు యూరియా ఇవ్వలేరా మాజీ సీఎం జగన్ ప్రశ్నించారు. ఇంకా వరద ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజ్. మోడీకి రాహుల్ అభ్యర్థన. ఉత్తరాదిలో తీవ్ర వరద పరిస్థితి. CWC కొనసాగుతున్న వరద బీభత్సం. హర్యానా, జమ్మూ కాశ్మీర్, హిమాచల్లో 12 మంది మృతి. రాజస్థాన్లో స్తంభించిన రవాణా. పంజాబ్లో 37 ఏళ్ల తర్వాత భారీ వర్షపాతం. ఇక జీమెయిల్ యూజర్లకు అత్యవసర హెచ్చరిక అవాస్తవం అని గూగుల్ తెలిపింది. వివిధ రంగాల్లో సహకారానికి భారత్, జర్మనీలకు భారీ అవకాశాలు ప్రధాని మోడీ వెల్లడించారు. పవన్ కడే భార్యకు 2 ఓటర్ ఐడి కార్డులు. కాంగ్రెస్ పార్టీ నేతపై బీజేపీ ఆరోపణ. అమెరికా సుంకాలను సవాలు చేసిన భారత్. వాణిజ్య ఒప్పందాలతోనే 7 యుద్ధాలు ఆపానన్న ట్రంప్. ఇక మహారాష్ట్రలో పని గంటల పెంపు. ప్రైవేట్ రంగంలో 9 నుంచి 10కి పెంచేందుకు సర్కార్ నిర్ణయం. ఛత్తీస్గఢ్ గణేష్ శోభయాత్రల అపశృతి. SUV ఢీకొని 3 మృతి, 22 మంది గాయాలు. ఇక వాతావరణ మార్పులతో పెరగనున్న పాము కాట్లు. ఉత్తర ఈశాన్య భారతాల్లో ప్రభావం అధికం. తాజా అధ్యయనంలో వెల్లడి. ఆఫ్ఘనిస్తాన్కు భారత్ ఆపన్న హస్తం. 21 టన్నుల సహాయ సామాగ్రి అందజేత. ద్వంద్వ ఇన్ఫెక్షన్ కేసులో విజయవంతంగా చికిత్స అందించిన కేరళ వైద్యులు. ప్రపంచంలో ఇదే తొలిసారి. వలస కేంద్రాలుగా 37 విమానాశ్రయాలు, 34 పోర్టులు, 37 అంతర్జాతీయ భూ సరిహద్దు పోస్టులు కూడా. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటన. 100 కోట్ల మంది మానసిక బాధితులు. యువత మరణాలకు ఆత్మహత్యలే ఎక్కువ కారణం. WHO నివేదికలో వెల్లడి. షీనా బోర్ హత్యపై ఎలాంటి వాంగ్మూలం ఇవ్వలేదని, నా తల్లి నుంచి 7 కోట్లు కొట్టేశారని ఇంద్రాణి ముఖర్జియా కుమార్తె ఆరోపణ. ఉక్రెయిన్ పైకి 500 డ్రోన్లు. ఇక బాలూచిస్తాన్లో ఆత్మాహుతి దాడి. 14 మంది మృతి చెందారు. లెబనాన్లో శాంతి దళంపై ఇజ్రాయెల్ దాడి. ప్రతి భేటీలో కొత్త ప్రతిపాదనలతో పోటీ. ముందుకు సాగని గోదావరి కావేరీ అనుసంధాన ప్రాజెక్ట్. సొంత ప్రయోజనాలపై భాగస్వామ్య రాష్ట్రాలు పట్టు. టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం మినిట్స్లో వెల్లడించారు. పెన్షనర్స్ సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ కోరారు. రెవెన్యూ, గ్రామ సర్వేయర్లు సమస్యలు తెలుసుకుంటామన్నారు అనగాని సత్యప్రసాద్ గారు. ఇక శ్రీశైల జలాశయాన్ని సందర్శించిన KRMB చైర్మన్. ట్రాన్స్కో పనులు వేగంగా పూర్తి చేయాలని మంత్రి గొట్టిపాటి గారు ఆదేశించారు. భాషా సంస్కృతులను కాపాడుతుంది గ్రామీణులే. కీర్తి పురస్కారాల ప్రధానోత్సవంలో TGPS చైర్మన్ బుర్రా వెంకటేష్ గారు తెలిపారు. P3లో లీడ్ క్యాప్ భూముల అభివృద్ధి. సాంఘిక సంక్షేమ మంత్రి డోలా గారు తెలిపారు. విద్యార్థులు కొత్త నైపుణ్యాలు అందిపుచ్చుకోవాలని ద్రౌపది ముర్ము గారు కోరారు. లోకయుక్త నియామకంపై వివరాలతో కౌంటర్ వేయండి ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అండతో వైకాపా నాయకులు భూ కబ్జా. టీడీపీ కేంద్ర కార్యాలయంలో బాధితుడి ఫిర్యాదు. ఇంకా సాక్షులు చూద్దామండి ఒకసారి. ప్రపంచంలోనే అత్యధిక టారిఫ్లతో అమెరికాను భారత్ చంపుతుందని ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ మండిపడ్డారు. 2024 డిసెంబర్ 31 నాటికంటే ముందే వచ్చిన ముస్లిమేతర మైనారిటీ ధ్రువపత్రాలకు లేకున్నా మరింత కాలం భారత్లో ఉండొచ్చని తెలిపారు. శాసనసభలో ఆమోదించిన బిల్లులో యోగ్యతను గవర్నర్ ప్రశ్నించడానికి వీల్లేదని సుప్రీంకోర్టుకు పశ్చిమ బెంగాల్ తెలిపింది. ఇక 7 రోజుల్లో 7,000 జంప్. ఢిల్లీలో 1,07,000కు చేరిన 10 గ్రాముల బంగారం. యూరియా కట్టడిపై ముట్టడి. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డెక్కిన రైతులు. కృష్ణా జిల్లాలో
యూరియా లారీపై అర్ధరాత్రి మెరుపు దాడి, సరుకు తమకు పంపిణీ చేయాలంటూ రోడ్డుపై బైఠాయింపు, రాష్ట్రంలో ఎక్కడికక్కడ విజిలెన్స్ అధికారులు అవతారం ఎత్తి అడ్డుకుంటున్న రైతులు, పక్కదారి పడుతుంటే అడ్డుకోవాల్సిన పోయి తిరిగి రైతులపైన సర్కారు నిందలు, ఇచ్చింది కేవలం అరకట్ట, కాంప్లెక్స్ ఎరువులు కొనాలంటే మెలిక, అవసరం మేరకు సమకూర్చామంటూ బుకాయింపు. ఇంత అధ్వానంగా ప్రభుత్వాన్ని నడుపుతారా? వ్యవసాయ రంగంపై టీడీపీ కూటమి సర్కార్ తీరును ఎండగట్టిన వైఎస్ జగన్. రైతులకు గతంలో సులభంగా దొరికే యూరియా బస్తా కూడా ఇవ్వలేకపోతున్నారు. రైతులు రోజుల తరబడి క్యూలో నిలబడే దారుణ పరిస్థితిని ఎందుకు తీసుకొచ్చారు? మరోవైపు ఉల్లి, చీము, మినప పంట ధరల పతనంపై రైతులు లబోదిబోమంటున్నారు. పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నా మీలో కనీసం చలనం ఎందుకు లేదని జగన్ గారు ప్రశ్నించారు. ఇక బ్రెడ్, చపాతీ, పరోటా, చౌక వీటన్నిటిపై ఉన్న 5-18% పన్ను ఎత్తివేత, జీవిత ఆరోగ్య బీమాపై పన్ను 0, గణనీయంగా తగ్గనున్న వాహన ధరలు, ఎలక్ట్రిక్ వాహనాలపై 5% పన్ను, టూత్పేస్ట్, షాంపూలు, సబ్బులు, హెయిర్ ఆయిల్పై 5%, పొగాకు ఉత్పత్తులపై ప్రస్తుతానికి 28%, కూల్ డ్రింక్స్, విలాసవంతమైన వస్తువులు 40%, 2 స్లాబుల విధానానికి ఏకగ్రీవ ఆమోదం. ఈ నెల 22 నుంచి అమల్లోకి. జీఎస్టీ కౌన్సిల్ భేటీలో కీలక నిర్ణయాలు. ఇసుక సర్కారు మస్క, ఉచిత ఇసుక ముసుగులో పరాకాష్ఠకు చేరిన కూటమి పెద్దల దోపిడీ, ప్రభుత్వానికి పైసా ఆదాయం లేదు, ప్రజలకు ఉచిత ఇసుక ఎక్కడా లేదు. ఈ దందాను కప్పిపుచ్చుకోవడానికి విష ప్రచారానికి దిగిన బాబు సర్కార్. జేపీ వెంచర్స్కు 18 కోట్ల డిపాజిట్పై దుష్ప్రచారం. వాస్తవానికి గత చంద్రబాబు సర్కార్కే 100 కోట్ల జరిమానా విధించిన ఎన్జీటీ. ఇక యూరియా ఎక్కువ వాడద్దు, దానివల్ల క్యాన్సర్ వస్తుంది. ఈ ఏడాది 4 లక్షల మెట్రిక్ టన్నుల వినియోగం తగ్గించాలని నిర్ణయం. ఎరువులు కొరత లేదు, కానీ వైఎస్ఆర్సీపీ దుష్ప్రచారం చేస్తుంది. పార్టీ వారు పశువుల్లా వ్యవహరిస్తున్నారు. అందరిలో ఆందోళన సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే ఖబర్దార్, జాగ్రత్త. వరి ఎక్కువగా పండిస్తే కొనేవారు ఉండరు, సీఎం చంద్రబాబు గారు తెలిపారు. ఇక తురకపాలెంలో మరణ మృదంగం, 3 నెలల్లో 45 మంది మృత్యువాత. స్పష్టమైన కారణాలు ఇంకా తెలియని వైనం. తొలుత జ్వరం, దగ్గు, కీళ్ల నొప్పులు, ఆపై క్రమక్రమంగా రోగ నిరోధక శక్తి క్షీణిత, చివరకు ఆర్గాన్ ఫెయిల్యూర్తో మరణాలు. చేతులు కాలేక ఆకులు పట్టుకుంటున్న అధికార యంత్రాంగం. గుంటూరు వైద్య కళాశాల ల్యాబ్కు రక్త నమూనాలు. ఇక ఆంధ్రజ్యోతి చూద్దామండి. ముందే పండుగ వచ్చింది. 22 నుంచే తగ్గనున్న నిత్యావసర ధరలు, పేదలు, మధ్యతరగతికి గణనీయంగా ఊరట. జీఎస్టీ సంస్కరణలకు కౌన్సిల్ పచ్చజెండా. ఇప్పుడున్న 4 స్లాబులు 2 స్లాబులుగా కుదింపు. లిక్కర్ కిక్లు హల్షల్, బయటపడుతున్న డొల్ల కంపెనీల గుట్టు. లిక్కర్ స్కామ్లో కొత్త బంధాలు వెలుగులోకి. తిరుపతి, హైదరాబాద్, చిత్తూరులో సోదాలు. సజ్జల భార్గవ్, మోహిత్ రెడ్డి, ప్రద్యుమ్ భాగస్వామిలే. హైదరాబాద్లో ఇషా ఇన్ఫ్రా కంపెనీ ఏర్పాటు. ఎన్నికల సమయంలో దొరికిన 8 కోట్ల తలవే అన్న ప్రద్యుమన్. తిరుపతిలో పలు కంపెనీల పేరుతో చెవిరెడ్డి లావాదేవీలు. 600 కోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన మోహిత్ రెడ్డి. ఈడీ ఇన్కమ్ ట్యాక్స్కు సమాచారం ఇవ్వాలని సిట్ నిర్ణయం. చిత్తూరులో విజయానంద్ రెడ్డి కార్యాలయాల్లోనూ సోదాలు. మోహిత్ రెడ్డి, ఆయన భాగస్వామ్యంపై ఆరా. ఇక ఫేక్ల పని పడతాం. రైతుల ముసుగులో వైసీపీ రాజకీయం. ఎరువుల రవాణాను అడ్డుకుంటున్నారు. డ్రామాలు చేస్తే జైలుకు పంపుతాం. అన్నదాతలు జగన్ ట్రాప్లో పడద్దు. సమృద్ధిగా ఎరువులు, ఆందోళన వద్దు. 94,892 టన్నుల యూరియా లభ్యత. మీడియా సమావేశంలో సీఎం స్పష్టీకరణ. ఐటీ రంగంపైన ట్రంప్ సుంకాలు. ఐటీఈఎస్, రిమోట్ వర్క్ పైన, రెమిటెన్స్ల పైన భారీగా భారం. ఆ మేరకు రీట్వీట్ చేసిన నవారో. స్థానిక శంకారావం. మున్సిపాలిటీ ఎన్నికలకు సిద్ధం కండి. 3 నెలల ముందుగానే ఎన్నికల కసరత్తు. జనవరి నాటికి ఎన్నికలు పూర్తి చేయాలి. జనవరి నుంచి పంచాయతీలు, జులై నుంచి ఎంపీటీసీ, జడ్పీటీసీలకు ఎన్నికల సన్నాహాలు. మున్సిపల్ శాఖకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ లేఖ. ఇక ఆంధ్రప్రభ చూద్దామండి. జీఎస్టీ 2.0, పేదలు, సామాన్యులకు మేలు చేసే నిర్ణయాలు ఇవే మీడియాకు వెల్లడించిన నిర్మలా సీతారామన్ గారు. ఇక పంచాయతీలకు పవర్, ప్రభుత్వాల నుంచి ఆర్థిక తోడ్పాటు, సొంత ఆదాయం పెంపు, తద్వారా స్థానిక సంస్థల బలోపేతం, ఆదాయాన్ని బట్టి స్థానిక సంస్థల వర్గీకరణ, కేటగిరీని బట్టి ప్రత్యేక కార్యాచరణ, స్వయం సమృద్ధికి ప్రణాళికలు. 5వ రాష్ట్ర ఆర్థిక సంఘ సమావేశంలో సీఎం గారు పంచాయతీ రికార్డులు డిజిటలైజేషన్ చేయాలి. ముఖ్యమంత్రికి డిప్యూటీ సీఎం పవన్ సూచన. ఇక నేడు కేబినెట్ భేటీ. రాజధాని భూ సమీకరణకు గ్రీన్ సిగ్నల్. అమరావతి ప్రాజెక్టుకు కొత్త ఎస్ఐపిబి, సిఆర్డీఏ అథారిటీ ప్రతిపాదనలపై కీలక నిర్ణయం. అసెంబ్లీ సమావేశాలపై చర్చించే అవకాశం. 7 ఐఏఎస్లు బదిలీ అయ్యారు. ఇక స్ఫూర్తి కేంద్రంగా అమర్జీవి స్మృతివనం. 6.8 ఎకరాల్లో 58 అడుగుల విగ్రహం. ప్రాజెక్టులకు పూర్తిగా సహకరిస్తాం. కేవలం కమిట్మెంట్ మాత్రమే కాదు, నాకు ఎమోషన్. పొట్టి శ్రీరాములు అందరికీ దారిదీపం. స్మృతివనంలో పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం, ఆడిటోరియం, మ్యూజియం, మినీ థియేటర్ శంకుస్థాపన కార్యక్రమాలు మంత్రి లోకేష్ గారు తెలిపారండి. అమరావతి సేఫ్ సిటీ. మార్చి కల్లా అధికారులు, ఉద్యోగాల భవనాలు సిద్ధం. రాజధానిపై పనిగట్టుకున్న దుష్ప్రచారం. వారిని
ప్రజలు క్షమించరు మంత్రి నారాయణ గారు తెలిపారు. గ్రాఫిక్స్ అనేవాళ్ళు ఇక్కడికి వచ్చి చూడాలని కోరారు. జలాంధ్ర జై ఆంధ్ర సీఎం చంద్రబాబు దూరదృష్టి ఫలితం. సమర్థ నీటి నిర్వహణతో మేలు. రాష్ట్ర వ్యాప్తంగా సత్ఫలితాలు. నిండుకొండలాగా రిజర్వాయర్లు. కలకల్లాడుతున్న ప్రాజెక్టులు. అన్ని బేసిన్లు దండిగా నీటి నిల్వలు. రిజర్వాయర్లు 913 టీఎంసీలు. 3000 టీఎంసీల నీళ్లు సముద్రం పాలు. అందుకే నదుల అనుసంధానంపై ఫోకస్. బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి. ప్రాధాన్యత క్రమంలో పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణం. ఇక జనంలోకి వెళ్ళండి, ప్రజానాయకులు మీరే, సమస్యలు పరిష్కరించండి, తద్వారా పార్టీ బలోపేతానికి పనిచేయండి అని పార్టీ శ్రేణులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారు తెలిపారు. టారిఫ్ల సమస్యను ఎదుర్కొంటాం. ఆక్వాకు ప్రత్యామ్నాయ మార్కెట్లు చూస్తాం. కొల్లేరును కాపాడతామని వెల్లడి. ఇక ఆటోనగర్ బేర్ ఆసియా ఖండంలోని అతిపెద్ద పారిశ్రామిక వాడ. నాడు దేశవ్యాప్తంగా ఘనకీర్తి. అప్పుడు లారీ బిల్డింగులకు పెట్టింది పేరు. పలు రాష్ట్రాల నుంచి ఆర్డర్లు. నేడు కార్మికుల కొరతతో డీలా. సిబ్బంది లేక ఫౌండరీల పల్టీ. అప్పుడు ఒక్కో పౌండరీలో 20 మంది. నేడు నలుగురితో సరి. ఉన్నత చదువుపై యువత మక్కువ. మెకానిక్ రంగంపై విముఖత. వాహనాల రంగంపై ప్రభావం. ఆటనగర్లో మొత్తం మీద 1,00,000 మంది కార్మికులు. నైపుణ్య శిక్షణ ఇస్తే మంచి రోజులు. ఇక సిట్ చేతిలో డొల్ల కంపెనీల గుట్టు. వెలుగులోకి బినామీల బండారం. లిక్కర్ కేసులో ఆధారాలు లభ్యం. తెలుగు రాష్ట్రాల్లో 20 బృందాలతో సోదాలు. చిత్తూరు, తిరుపతి, హైదరాబాద్లో నిందితుల ఇళ్లు, కంపెనీలు, కార్యాలయాల్లో తనిఖీలు. 3వ ఛార్జ్షీట్ దాఖలకు సిట్ యత్నాలు. ఇక టెండర్లు లేకుండానే ఎలా కట్టబెట్టారని సంజయ్పై ఏసీబీ ప్రశ్నల వర్షం. ఈ రెండో రోజు 7 గంటల పాటు విచారణ. ఈనాడులోని మిగిలిన వార్తలు చూద్దామండి. హస్తకళ ఉత్పత్తులకు శరాఘాతం. కార్పెట్లు, పాదరక్షల పరిశ్రమలకు మన ఎగుమతులు అమెరికాకే 38%. అధిక సుంకాలతో ప్రస్తుతం కష్టకాలం. ఉద్యోగులపైన ప్రభావం. ఆమ్స్టర్డామ్కు నేరుగా విమానం. హైదరాబాద్ నుంచి ప్రారంభించిన కేఎల్ఎం. జియో ఆఫర్లు. ఇక ఇన్సైడర్ ట్రేడింగ్ నిరోధించాలని బ్యాంకులకు సెబీ చైర్మన్ సూచన. మారుతి సుజుకి విక్టోరీస్ని రిలీజ్ చేశారు. విస్తరణ బాటలో అపర్ణ యూనిస్పేస్. ఆసియాలోని అతిపెద్ద ఎక్స్పీరియన్స్ కేంద్ర ప్రారంభం. ఇక 15 ఏళ్ల గరిష్టానికి సేవల రంగం వృద్ధి. భారత్ ఈఎఫ్టీఏ వాణిజ్య ఒప్పందం 1 నుంచి అమల్లోకి. స్విగ్గీ ప్లాట్ఫామ్ ఫీజు మళ్లీ పెంపు. కీలక ఖనిజాల రీసైక్లింగ్కు 1,500 కోట్ల ప్రోత్సాహకాలు. జీఎస్టీ 2.0 రాష్ట్రాలకు నికరంగా లాభమే. ఎస్బీఐ రీసెర్చ్ నివేదికించింది. సెబీపై శాట్కు జేన్ స్ట్రీట్. ఇక పుంజుకున్న సూచీలు. జీఎస్టీ మండల సమావేశంపై ఆశావహంతో కొనుగోళ్లు. 2.86 లక్షల కోట్ల పెరిగిన సంపద. ఎఫ్డీఐ పెట్టుబడులపై $18.62 బిలియన్. ఏప్రిల్ జూన్లో 15% వృద్ధి. ఇక చివరిగా నోటీస్ బోర్డు ఒకసారి చూద్దామండి. ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ రెగ్యులర్ ప్రతిపాదన. వివిధ విభాగాల్లో 14 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు కోరుతుంది. సీనియర్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్, సైంటిస్ట్ సి, సైంటిస్ట్ వి, ప్రోగ్రామర్. పోస్ట్ నర్స్ నుంచి పీజీ డిగ్రీతో పాటు పని అనుభవం ఉండాలి. అర్హత. ఆఫ్లైన్ దరఖాస్తుకు స్వీకరణకు చివరి తేదీ 24 సెప్టెంబర్. ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్ చెన్నై ఒప్పంద ప్రాతిపాదన 3 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ప్రాజెక్ట్ అసోసియేట్, లైబ్రరీ ట్రైనీ. పోస్ట్ అనుసరించి డిగ్రీ, నెట్, గేట్, జామ్ లేదా జస్ట్ స్కోర్తో పని అనుభవం ఉండాలి. ఎంపిక ప్రక్రియ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ 14 సెప్టెంబర్. ఇక ప్రభుత్వ రక్షణ సంస్థ నవర్త హోదా కలిగిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెంగళూరులో తాత్కాలిక ప్రతిపాదన. వివిధ విభాగాల్లో 16 ప్రాజెక్ట్ ఇంజనీర్ 1 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. విభాగాలు ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్. అర్హత పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్తో పాటు పని అనుభవం ఉండాలి. ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ 10 సెప్టెంబర్. ఇంటర్వ్యూ తేదీ 17 సెప్టెంబర్. వేదిక గౌహటిలో. వరంగల్ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో తాత్కాలిక ప్రతిపాదన కింద ఆఫీస్ స్టాఫ్, ఫీల్డ్ స్టాఫ్ ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. ఆఫీస్ స్టాఫ్, అకౌంట్స్, ఆఫీస్ అసిస్టెంట్ జనరల్, ఫీల్డ్ స్టాఫ్. ఇక పోస్ట్ అనుసరించి 50% మార్కులతో ఏదైనా డిగ్రీ లేదా సంబంధిత విభాగంలో బీఎస్సీ, బీకామ్ చేసి ఉండాలి. ఇంటర్వ్యూ తేదీ 22 సెప్టెంబర్. వేదిక వరంగల్లో. గుంటూరు ఆచార్య ఎన్జీ రంగ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో 2025-26 విద్యా సంవత్సరానికి ఎంఎస్సీ, పిహెచ్డి అడ్మిషన్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ 18 సెప్టెంబర్. దరఖాస్తు హార్డ్ కాపీ సమర్పణకు చివరి తేదీ 22 సెప్టెంబర్. ఇంకోసారి ఇంటర్న్షిప్స్ చూద్దామండి. రెజ్యూమ్ రైటింగ్, కెరియర్ డాక్యుమెంటేషన్, యూఎక్స్ యూఐ డిజైన్, బిజినెస్ డెవలప్మెంట్, ఫ్లటర్ డెవలప్మెంట్, గ్రాఫిక్ డిజైన్, యూఎక్స్ యూఐ డిజైన్, పైథాన్ డెవలప్మెంట్, బిజినెస్ అనలిస్ట్. ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇవ్వండి ఈరోజు వార్తలు వాటిలోని విశేషాలు. ఇంకా కంటెంట్ చివరికి చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయగలరు. మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. కంటెంట్లో మరియు ప్రెజెంటేషన్ లోపాలంటే మాత్రం కామెంట్ చేయగలరు. జై హింద్.